టీవీ న్యూస్ కి స్వాగతం. తాజా అప్డేట్స్ వార్తలు చదువుతున్నది స్వాతి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలంలో ఈ రోజు బీజేపీ, టీడీపీ, జేఎస్పీ కూటమి విజయం సంబరాలలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గురుమూర్తి గారితో రిపోర్టర్ హెచ్ గంగాధర్. రాష్ట్ర కార్యదర్శి ఈరోజు భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. కారణం ఏమంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిగా ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి రికార్డును ఈరోజు నరేంద్ర మోదీ గారు సమం చేశారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. రాబోయే 5 సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నంబర్ 1 దేశంగా ఉంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ నాయకులందరూ సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నారు. వారందరి సహకారంతో నరేంద్ర మోదీ గారు మరొకసారి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా పాలన కొనసాగిస్తారనటని మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం. అంతేకాకుండా భారతదేశం రాబోయే 5 సంవత్సరాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెంది నంబర్ 1 దేశంగా ప్రపంచంలో కీర్తి గడిస్తుండటంలో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ గారికి మా రొళ్ళ మండలం తరఫున, ఎన్డీఏ తరఫున కావచ్చు, లేక ఈ మండలంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, 5 సంవత్సరాల్లో ఈ భారతదేశాన్ని గ్రామీణ ప్రాంత అభివృద్ధి అయితేనేమి, పారిశ్రామికంగా అభివృద్ధి అయితేనేమి, శాస్త్ర సాంకేతిక రంగంలో నంబర్ 1 దేశంగా అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా భగవంతుడు వారికి శక్తినివ్వాలని మనసారా కోరుకుంటున్నాం.